Welcome students and my dear parents. JW 2026 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన ఆర్ ఫిల్ చేయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ ఎన్టీఏ. అప్లికేషన్ ఫామ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్తో పాటు వన్ మోర్ వెరీ క్రూషియల్ అప్డేట్. మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అప్డేట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్టీఏ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటి అనేది ఏ డేట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా మీకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 2 11:50 PM వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైంలో మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీరు అసలు మిస్టేక్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. మరి ఏ డీటెయిల్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఎన్టీఆర్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా ఫస్ట్ అందరూ క్లారిటీగా వినండి. అన్ని డీటెయిల్స్ మీరు అప్డేట్ చేసుకోవడానికి లేదు, అది కూడా వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇంకా ఎవరైనా ఫిల్ చేయకపోతే 27th November లాస్ట్ డేట్. మళ్ళీ ఫర్దర్గా డేట్ ఎక్స్టెండ్ చేయడం ఏమీ ఉండదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ది రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఫర్ ది సేడ్ ఎగ్జామినేషన్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్ అండ్ వెరిఫై పర్టికులర్స్. దే ఆర్ ఫర్దర్ అడ్వైజ్డ్ టు మేక్ కరెక్షన్స్ ఇన్ ద పర్టికులర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫామ్ ఇఫ్ రిక్వైర్డ్. క్లియర్గా మెన్షన్ చేసింది, కంపల్సరీగా మీ అప్లికేషన్ ఫామ్ వెరిఫై చేసుకోండి, మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోండి అని. మళ్ళీ ఛాన్స్ అయితే ఇవ్వరు. అలాంటిది మిస్టేక్ జరిగి మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మేము అప్డేట్ చేస్తామంటే కూడా కుదరదు. ఫస్ట్ థింగ్, మీరు ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చు? క్యాండిడేట్ షెల్ నాట్ బీ అలౌడ్ టు చేంజ్. ఈ డీటెయిల్స్ ఏవి మీరు చేంజ్ చేయడానికి లేదు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, ఇవి మీరు అప్డేట్ చేయడానికి ఏ ఒక్క ఛాన్స్ లేదు. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ఫీల్డ్. ఏదో ఒకటి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో మీకు ఒకవేళ ఏదో ఒక మిస్టేక్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. 2 మిస్టేక్స్ ఉంటే చేయడానికి లేదు. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఏదో ఒకటి మీరు అప్డేట్ చేయొచ్చు. నాకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ 2 మిస్టేక్ ఉన్నాయంటే చేయడానికి ఉండదు. ఫాదర్ నేమ్ అయినా మదర్ నేమ్ అయినా ఏదో ఒకటి చేసుకోవచ్చు. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్. ఇక్కడ ఆల్ ఫీల్డ్స్ ఏముంది చూడండి. 10th క్లాస్ డీటెయిల్స్, 12th క్లాస్ డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ. సో చాలామంది ఇంటర్ హాల్ టికెట్ విషయంలో కన్ఫ్యూజన్, డౌట్స్, క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేశారు కదా. ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయంటే అప్డేట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు కావాలంటే ఎగ్జామినేషన్ సిటీస్ 4 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేశారు కదా, ఆ సిటీస్లో మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే చేయొచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఆ తెలుగు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ దీస్ ఫీల్డ్. ఆల్ దీస్ ఫీల్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, సిగ్నేచర్. కేటగిరీ విషయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా ఇచ్చిన వాళ్ళైతే చేంజ్ చేసుకోండి. ఒకవేళ సర్టిఫికేట్ నెంబర్ మిస్టేక్గా ఎంటర్ చేసిన వాళ్ళు చేసుకోండి. సర్టిఫికేట్ రాకపోయినా డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వస్తే మళ్ళీ అప్డేట్ చేసుకోండి. సో ఇవన్నీ చూసుకోండి. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు యాడ్ ఫీల్డ్ పేపర్. ఇక్కడ పేపర్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పేపర్ ఏంటి అసలు అంటే కనుక బీటెక్ జాయిన్ అవ్వడానికి మీరు పేపర్ 1 అని సెలెక్ట్ చేస్తారు. ఆప్షన్స్లలో మీరు బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వడానికి మీకు పేపర్ 2A 2B అని కూడా ఉంటుంది. ఒకవేళ 2A 2B కూడా మీరు రాసుకోవాలనుకుంటే మళ్ళీ పేపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిటీ డీటెయిల్స్. మీ ఆధార్ డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ ఆధార్ కార్డ్ వచ్చింది మేము చేంజ్ చేస్తాము, అప్డేట్ చేస్తామంటే చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి అసలు మిస్టేక్ ఉందా లేదా ఎలా వెరిఫై చేసుకోవాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన టైంలో అన్ని డీటెయిల్స్ 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చాయి కదా. ఇప్పుడు కూడా అలానే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ ఉంటుంది.
వన్ బై వన్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే ఏదైనా మిస్టేక్ ఇందులో ఉంటే అది అప్డేట్ చేసుకోండి. కానీ అనవసరంగా ఏ మిస్టేక్ లేదు అన్నవాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదో వెరిఫై చేస్తాం, ఏదో అప్డేట్ చేస్తాం అనుకొని మళ్ళీ ఇంకొక మిస్టేక్ అయితే చేయకండి. అలా చేస్తే మీకు మళ్ళీ కరెక్షన్ విండో అయితే ఉండదు. థ్యాంక్ యూ.